ఓ గాడిదండి. దానికి ఎక్కడికి వెళ్ళాలో పాపం తెలియదండి. తనలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారేమో అని ఎతుక్కుంటూ వెళ్తుంటే అక్కడ పెద్ద బిల్డింగ్ కనిపించిందంట. అక్కడికి వెళ్ళి చూసొస్తే ఎట్టా ఉండిద్దో అనిపించి అందులోకి ఎంటర్ అయిందండి బాబు. ఏందమ్మా ఏదో కథ చెప్తున్నావు? అట్ట గాడిదల మనోభావన దెబ్బతీస్తే అవి వచ్చి మన ఆఫీస్ ముందు ధర్నా చేస్తే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? గేట్ దగ్గర నువ్వు కాపలాగా ఉంటావు కదా, మరేం పర్లేదు. కానీ కాకపోతే ఆ వచ్చిన వాటితో పాటు నువ్వు కూడా కలిసిపోకుండా చూసుకో మరి. అంటే ఇప్పుడు నన్ను కూడా? అబ్బే అట్టాంటిదేం లేదబ్బాయి. ఇంతకీ ఆ గాడిదల బిల్డింగ్ లో ఏం జరిగిందో చూసేస్తారా? పాకిస్తాన్ పార్లమెంట్లో ఓ వింత సంఘటన జరిగింది. కడుపుబ్బా నవ్వుకునేలా చేస్తుంది ఈ వీడియో. అక్కడి జాతీయ అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సమయంలో ఓ గాడిద లోపలికి ఎంట్రీ ఇచ్చింది. సభ్యుల కుర్చీల వద్దకు దూసుకెళ్లి అలజడి సృష్టించింది. ఈ వీడియో క్లిప్పు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాకిస్తాన్ పార్లమెంట్ హౌస్లోని ఎగువ సభ జాతీయ అసెంబ్లీలో సమావేశం జరుగుతుండగా ఓ గాడిద లోనికి ప్రవేశించింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది దానిని బయటకు తరిమేందుకు ప్రయత్నించారు. భయాందోళన చెందిన ఆ గాడిద అలజడి సృష్టించింది. అది సభ్యుల వైపు పరిగెత్తింది. వారి కుర్చీల మీదకి దూసుకెళ్లింది. దీంతో కొందరు ఎంపీలు తమ కుర్చీల నుంచి కింద పడ్డారు. ఇది చూసి మరికొందరు సభ్యులు నవ్వుకున్నారు. మరోవైపు సెనెట్ చైర్మన్ యూసఫ్ రజా గిలానీ దీనిపై సరదాగా స్పందించారు. జంతువులు కూడా మన చట్టాల్లో పాత్రనే కోరుతున్నాయి అని కామెడీ చేశారు. దీంతో కొందరు సభ్యులు చప్పట్లు కొట్టారు. భద్రతా లోపం వల్లనే పార్లమెంట్ హౌస్లోకి ఆ గాడిద ప్రవేశించింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. పాపం పాకిస్తాన్ రాజకీయ నాయకులకి కొంచెం కూడా భద్రత లేదు. ఏకంగా పార్లమెంట్లోకి గాడిదలు వచ్చేస్తున్నాయని చాలా మంది కామెంట్లు చేశారు. ఏఐతో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఈ వీడియోనే ఓ ప్రత్యక్ష ఉదాహరణ అని అంటున్నారు కొందరు. ఇది ఏఐతో తయారు చేసిన వీడియో అయినా వాస్తవానికి అత్యంత దగ్గరగా ఉందని, ఎవరు తయారు చేశారో కానీ భలే బాగా చేశారని మరికొందరు కామెంట్లు చేశారు.